తెలంగాణలో ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. బాబు కేసీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని కేసీఆర్ పదే పదే ఆరోపిస్తున్నారు. అడ్డంగా ఉండడం కాదు, అండగా ఉంటానంటూ చంద్రబాబు స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చంద్రబాబుపై కేసీఆర్ విమర్శల దాడిని పెంచడం వెనుక వ్యూహమేంటి? కేసీఆర్ వేసిన పాచిక బాబుకు తెలిసిపోయిందా? అందుకే స్పష్టతతో చంద్రబాబు కౌంటర్ ఇచ్చారా? టార్గెట్ ఉత్తర తెలంగాణ. పట్టు నిలుపుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు. పాగా వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు. జెండా పాతేదెవరు? ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ కు గట్టి పట్టుంది. మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు గులాబీ పార్టీకి ఉత్తర తెలంగాణ జిల్లాలు వెన్నుదన్నుగా ఉన్నాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో టీఆర్ఎస్ గత సాధారణ ఎన్నికల్లో ఏకపక్షంగా సీట్లు గెలిచింది. 2014 ఎన్నికల్లో 119 సీట్లకు గాను 63 సీట్లలో టీఆర్ఎస్ గెలుపొందింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మొత్తం 44 సీట్లుండగా టీఆర్ఎస్ ఏకంగా 36 సీట్లు గెలుచుకుంది. దక్షిణ తెలంగాణలోని 75 సీట్లలో గులాబీ దళం కేవలం 27 సీట్లే గెలవగలిగింది. ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 39 సీట్లలో కేవలం 6 సీట్లే టీఆర్ఎస్ కు దక్కాయి. ఉత్తర తెలంగాణలో మళ్లీ పట్టు నిలుపుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కంచుకోటలో మరోసారి జెండా ఎగురువేయాలనే వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఇందుకోసం బాబుపై గురిపెట్టారు గులాబీ దళపతి. ఇందులో భాగంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిర్వహిస్తున్న సభలో ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. గోదావరి నీళ్లను రానివ్వకుండా బాబు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరంతో నీళ్లిస్తామంటే ఆంధ్ర సీఎం అడ్డుపడుతున్నారని అంటున్నారు. మళ్లీ బాబు పెత్తనం అవసరమా అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కేసీఆర్ విమర్శలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బాబు. దిగువ ప్రాంతంలో ఉన్న ఏపీ తెలంగాణలో గోదావరి నీళ్లను వాడుకోనివ్వకుండా ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. తాను ప్రాజెక్టులకు అడ్డం కాదని తేల్చి చెప్పారు. 2 రాష్ట్రాల్లో టీడీపీ ఉండే ప్రభుత్వాలు ఉంటే విభేదాలు పరిష్కరించుకోవచ్చని చెప్తున్నారు. చేయడం చేతకాక కేసీఆర్ తనపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని, కేసీఆర్ పాచిక పారదని ధీటుగా బదులిచ్చారు బాబు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతానంటే దాన్ని అడగడు. చిరకాల వాంఛ ఉత్తర తెలంగాణ వరంగల్కి అవసరం, అలాంటిది అడగడు. ఇవి అడగకుండా ఇప్పుడు మన మీద విరుచుకుపడుతున్నాడు. ఇంకో పక్కన చూస్తే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రావనంటాడు. నేను అడుగుతున్నా, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 2 రాష్ట్రాలకు ఇచ్చారు. కాంగ్రెస్ ఇచ్చినట్టు కూడా బీజేపీ అమలు చేయలేదు. ఎందుకు అడగలేదు అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పని నిర్ణయిస్తున్నా. కావాలని తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఇంకో పక్క నేనేదో నీళ్లన్నీ అడ్డపడుతున్నానని నీటిగా మాట్లాడుతున్నారు. తమలో బాబ్లీకి నేనే వెళ్ళి అరెస్ట్ అయ్యి బాబ్లీ వస్తే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని పోరాడింది నేను తప్ప ఈ కేసీఆర్ కాదే కాదు. గత ఎన్నికల్లో లాగా ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం అంత సులువు కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈసారి కూటమి గట్టి పోటీ ఇస్తుందని చెప్తున్నారు. ఉత్తర తెలంగాణలో పాగా వేసేందుకు కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాల్లో 7 సీట్లే గెలిచింది. దీంతో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ జిల్లాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో
కనీసం సగం సీట్లు గెలిస్తే అధికారం చేజిక్కించుకోవచ్చన్న వ్యూహంతో అడుగులు వేస్తోంది. స్థానిక పరిస్థితులు కూడా తమకు అనుకూలిస్తాయని చెప్తోంది. ఆదిలాబాద్ లో గిరిజన ఆదివాసీల మధ్య గొడవలు, తర్వాతి పరిణామాలతో అక్కడ అధికార పార్టీపై వ్యతిరేకత వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. అంతేకాకుండా ఈసారి ఎంఐఎం పోటీ చేయలేదు. గ్రేటర్ పరిధిలో 8 స్థానాలు మినహా మిగతా చోట్ల టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. దీంతో మైనారిటీ ఓట్లు మాకే అని లెక్కలు వేసుకుంటోంది టీఆర్ఎస్. అయితే బీజేపీతో టీఆర్ఎస్ ఎంఐఎం అంటకాగుతున్నారని కాంగ్రెస్ ప్రచారం ఎంతవరకు లెక్కలను మారుస్తుందో చూడాలి. ఇక బీజేపీ బరిలో ఉన్నా దానివల్ల పెద్దగా ప్రభావమేమీ ఉండదని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ఉత్తర తెలంగాణలో సీట్లు సాధించేందుకు టీపీసీసీ ముఖ్యులంతా అక్కడే భారీ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాహుల్ ప్రచారం కూడా ఈ ప్రాంతంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో నార్త్ తెలంగాణ జిల్లాలపై దృష్టి సారించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మొత్తంగా ఇప్పటి వరకైతే ఉత్తర తెలంగాణ డామినేషన్ మాదేనంటోంది కూటమి. టీఆర్ఎస్ కంచుకోటను ఈసారి బద్దలు కొడతామని ధీమాగా చెప్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో చంద్రబాబుతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, ఈ భేటీలో అసలు ఎజెండా ఏంటి, ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? స్వామి, కొద్దిసేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఆయన నివాసంలో జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. ముఖ్యంగా ఈ 2 రోజుల పర్యటన పైన ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఖమ్మం పర్యటనతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. మరోవైపు ఈ రోజు ఆయన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు మరో 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు అలాగే రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో పర్యటించబోతున్నారు. దీనికి సంబంధించిన వ్యూహ రచన గురించే ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అంటే చంద్రబాబు నాయుడు నిజాంపేట్ సభలో మాట్లాడుతూ మరో రోజు ఆగిన తర్వాత తాను కుకట్పల్లి నియోజకవర్గంలో పర్యటించబోతున్నాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఈ రోజు సమావేశం అంటే అనేక బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ఇప్పటికే బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. అయితే మరోసారి రాహుల్ గాంధీ ఈ నెల డిసెంబర్ 2వ తారీఖున కానీ 3 తారీఖున మరోసారి రాహుల్ గాంధీ హైదరాబాద్ కు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ 2 రోజుల పర్యటన ముగించుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పటికే అమరావతి బయలుదేరి వెళ్లబోతున్నారు. రేపు ఆయన అమరావతిలో కలెక్టర్ల సదస్సులో పాల్గొనబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. మరోవైపు అంటే 2 రోజుల తర్వాత మరోసారి వీళ్ళిద్దరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కావచ్చు, భవిష్యత్తులో ఎలాంటి అంటే మరొక వారం రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి వ్యూహం రచించాలి, ఎలాంటి ప్రచారం ఎలా నిర్వహించాలి, ఎక్కడెక్కడ నిర్వహించాలనే అంశంపై కూడా వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. స్వామి, రైట్. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ను గద్దె దించితేనే ప్రజా సంక్షేమం సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లో ఇవాళ విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నట్లుగా తెలంగాణ అభివృద్ధిని తానేం అడ్డుకున్నారని సూటిగా ప్రశ్నించారు. మహాకూటమిని గెలిపిస్తే తెలంగాణకు తాను అన్ని విధాలా అండగా ఉంటానని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి పనిచేస్తున్నాం. నిన్న రాహుల్ గాంధీ గారు నేను మీటింగ్ పెట్టాను. బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఇక్కడుండే 4 పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. తెలంగాణ గెలుపు చారిత్రక అవసరం. ప్రజా కూటమి గెలవాలి, గెలిపిస్తామని గట్టిగా చెప్పకపోతే మేము హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఈ ఎన్నికల్లో ఇంకొక విషయం కూడా చూడండి. 5 సంవత్సరాలు పరిపాలించిన అధికారం ఇస్తే మొదటి అసెంబ్లీ తెలంగాణలో 4.5 సంవత్సరాలు రద్దు చేశారు. ఎవరు రద్దు చేయమని అడుగుతున్నా.
బలం ఉంది. అడ్డంగా మన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా మీకు ఒక అనుమానం ఉంది. ముందు ఎమ్మెల్యేలు పోయారు, మళ్ళా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈసారి మాత్రం మంచి అభ్యర్థుల్ని ఆనంద ప్రసాద్ లాంటి వ్యక్తుల్ని పెట్టాం. ఒకటి అడుగుతున్నా, మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తారంటే నేను అడ్డం వచ్చానా తమ్ముళ్ళు? ముఖ్యమంత్రి చేస్తారని అడ్డం వచ్చానా? ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తారని అడ్డం వచ్చానా? మైనారిటీలకి 12% రిజర్వేషన్ ఇస్తారని అడ్డం వచ్చానా? ఇంటింటికి ట్యాప్ లో నీళ్లు ఇస్తా అన్నాడు, నేను అడ్డం వచ్చానా? దేనికి అడ్డం వచ్చానని అడుగుతున్నా. ప్రపంచమంతా తిరిగి హైదరాబాద్ నగరానికి ఐటీ కంపెనీలు తెచ్చాను. అదే నాకు స్వార్థం ఉంటే మా ఊరికే చేసుకోవాలంటే ఆ రోజు తిరుపతికే చేసుకోనా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాను. నరేంద్ర మోడీ మన కేసీఆర్ జోడి, అవునా కాదా? ఒక ఎమర్జెన్సీ ఎవరు ఫోన్ లో మాట్లాడడానికి కూడా భయపడిపోతున్నారు. మీడియా వాళ్ళు పేపర్లో వేయాలన్నా భయపడుతున్నారు, టీవీలో చూపించాలన్నా భయపడుతున్నారు. అక్కడ పెద్ద మోడీ, ఇక్కడ చిన్న మోడీ, ఇద్దరిని చూస్తే భయం. ఇది ఎక్కడిదని అడుగుతున్నా. దేశాన్ని దగా చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అయితే, రాష్ట్రాన్ని దగా చేసిన వ్యక్తి ఈ కేసీఆర్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇంటికి పోవడం ఖాయం, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. తెలంగాణలో ప్రజాకూటమి గెలుపు సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు ఒకసారి తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమం, ఈ తీవ్రత రేపు ఎన్నికల రోజున ఒక సుడిగాలుగా తయారు కావాలి.